వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. L4, L5 సమస్యలకు కారణాలేంటి? ఆర్థరైటిస్ లో ఎన్ని రకాలు? ఇబ్బందులేంటి? స్పాండిలోసిస్, సయాటికా నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారా? సయాటికా సమస్యలకు ఆయుర్వేద పరిష్కారాల కోసం వర్ధన్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. అసలు వెన్ను నొప్పి రాగానే ఆ నొప్పి తట్టుకోలేక చాలా మంది సర్జరీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కూడా కాదు, కానీ అటు వెళ్తారు ఇక వేరే ఆప్షన్ కాకుండా. సో ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అంటే ఏం చెప్తారు డాక్టర్? ఒక్కటండి, స్పైన్లో సర్జరీ లేకుండా అంటే కత్తిఘాటు లేకుండా, పెయిన్ కిల్లర్లు అవసరం లేకుండా, ఎపిడ్యూరల్ షాట్స్ అవసరం లేకుండా, అంటే స్పైన్ని చిందరవందర చేయకుండా న్యాచురల్గా ఉన్న స్పైన్ని న్యాచురల్గా ఉండేటట్టు దాని స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసేటటువంటి చికిత్సలు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా ఇప్పటికీ 7 లక్షల మంది బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. సర్జరీ ఎవరికి, సర్జరీ ఎందుకు, సర్జరీ ఎవరి కోసం అని చెప్పుకున్నప్పుడు సర్జరీ అందరి కోసం కాదండి. 100 మందిలో కేవలం 5గురికి మాత్రమే సర్జరీ అవసరం. అది కూడా ఎప్పుడు అవసరము? రెడ్ ఫ్లాగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్ అనేవి కనబడ్డప్పుడు. అసలు రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఏంటి అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనకు ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అనేది లక్షణంగా కనబడతాయి. అంటే మూత్రం జారిపోతే లేదా మూత్రం ఆగిపోతే. రెండోది మోషన్ జారిపోతే, తెలియకుండా జారిపోతే లేదా మోషన్ ఆగిపోతే. మూడోది క్యాన్సర్ లాంటి కండిషన్ నుండి మీకు బ్యాక్ పెయిన్ ఉంటే. నాలుగోది మీకు అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటాం, అంటే మీకు తెలియకుండానే బరువు తగ్గిపోవడం. ఇలాంటిది ఉండి మీకు వెన్నునొప్పి కనుక ఉంటే, అలాంటి కండిషన్స్, హెచ్ఐవి లాంటి కండిషన్స్, టీబీ లాంటి కండిషన్స్ ఉంటే అప్పుడు సర్జరీకి వెళ్ళాలి. కానీ ఇతర నార్మల్గా ఏదో వెన్నునొప్పి వచ్చేసింది, రేపు పొద్దుడికి ఇవాళ వెళ్ళి జాయిన్ అయిపోతే రేపు సాయంత్రానికి డిశ్చార్జ్ చేసేస్తారంట, ఎల్లుండి నుంచి నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటే మాత్రం పొరపాటు. దేర్ ఈజ్ నో సర్జరీ విచ్ ఈజ్ రిస్క్ ఫ్రీ అని చెప్తూ ఉంటారు. అంటే రిస్క్ లేనటువంటి సర్జరీ ఏది కూడా లేదు, అన్నిట్లో రిస్క్ ఉంటుంది. మరి అంత రిస్క్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? దానికన్నా మీ శరీరాన్ని మంచిగా ఉంచుకోవాలనే తపన ఉందనుకోండి, లేదు ఎక్సర్సైజ్ చేయాలనే, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయాలనే రిస్క్ తీసుకోవాలని అనుకుంటున్నారనుకోండి, లేదా డైట్ కరెక్ట్గా పాటించగలుగుతారనుకోండి, అప్పుడు సర్జరీల దాకా వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆయుర్వేదం ముఖ్యంగా 3-4 కండిషన్స్లో ఆయుర్వేదం బెస్ట్గా పనిచేస్తుంది బ్యాక్ పెయిన్కి. ఎక్కడ అంటే మీకు సిమ్టమ్స్ ఆల్రెడీ కనబడితే మీ సిమ్టమ్స్ తగ్గించుకోవడానికి ఆయుర్వేదం బెస్ట్గా పనిచేస్తుంది. రెండోది మీరున్న స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా కాపాడుతుంది. మూడోది మీరు నార్మల్గా హెల్దీ లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్గా ఆయుర్వేదంని ఈ రోజు నుంచి మీరు అవలంబించండి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, అసలు వెన్నునొప్పి కాదు ఏ డిసీజ్ కూడా రాకుండా జీవన విధానాన్ని సాఫీగా మార్చుకోవచ్చు. నాలుగోది సర్జరీ అవసరం లేదు అని ఘంటాపదంగా చెప్పగలిగేటువంటి శాస్త్రం ఆయుర్వేదం. ఎందుకంటే ఓన్లీ సివియర్ కండిషన్స్లో మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. సర్జరీకి వెళ్లకుండా ఇప్పటికీ మేము 3 లక్షల మందిని ఆపగలిగాం. 7 లక్షల మంది వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలిగాం. ఇదే మా స్టాటిస్టిక్స్. రైట్ సార్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం. శివయ్య గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. నమస్కారం మేడం గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు. సార్ నమస్కారం, చెప్పండి. సార్ నాకు తిరుగుమల్లి అని D2 D5 ఆపరేషన్ చేసిన నిమిషుల సమస్య ఉన్నారని సార్, ఏమి రికవర్ లేదు సార్. ఎక్కడ ప్రాబ్లం అన్నారు? తిరుగుమ D5 డెత్ లో ఆపరేషన్ చేసింది సార్. ఓకే, అయితే ఏమి రికవర్ లేదు సార్, నడవడానికి రాదు, ఏం రాదు సార్. ఏం పని చేస్తూ ఉంటారు? నేను ఇంతకుముందు హార్డ్ వర్క్ చేశాను సార్, ఇప్పుడైతే నడవడానికి ఏం చేయడం లేదు సార్. ఎట్లా ఆపరేషన్ చేస్తా అన్నారా? ఏం చెప్పారు మరి మీకు? ఆపరేషన్ అయింది సార్, ఆపరేషన్ చేయలేదు సార్, ఇంట్లో వేసింది. అయ్యో, ఎక్కడుంటారు మీరు? నేను వికారాబాద్ జిల్లా తాండూరు సార్. నడవగలుగుతున్నారా ఇప్పుడు? లేదు సార్, కర్ర పట్టుకొని వెళ్ళి నడుస్తాం సార్, కారు ఇట్లా అడ్డం పడుతుంది, కరెంట్ షాక్ లాగా ఎక్కువ సార్. యూరిన్ మోషన్ తెలుస్తున్నాయా? బ్యాగ్ వేసారా?
ఏం చేయాలి? మెడిసిన్స్ రాదు సార్, టాబ్లెట్ ఇస్తే రాదు సార్. ఒకటండి, అంటే మిమ్మల్ని మాత్రం నేను డైరెక్ట్గా చూడాలండి, మీ వ్యాధి తీవ్రతని నేను అర్థం చేసుకోవాలి. దట్టు ఏంటంటే మీకున్నది ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటాము, FBSS అంటామండి. దీన్ని ఏమవుతుందంటే ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్లో ప్రతి సంవత్సరానికి 3 లక్షల మందికి వెన్నులో సర్జరీలు జరుగుతాయి. దాంట్లో సగం కన్నా ఎక్కువ మందికి, అంటే 1,50,000 కన్నా ఎక్కువ మందికి ఇది ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటారు, అంటే కాంప్లికేటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. దీంట్లో ఏమవుతుంది, అంతకంటే ముందు ఉన్నటువంటి నొప్పి కన్నా 5 రెట్లు 6 రెట్ల నొప్పి ఎక్కువ అయిపోతుంది. లేదా మీరు చెప్పినట్టుగా అంతకంత ముందు ఏదైతే లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోయి కాంప్లికేటెడ్ స్టేజెస్ కూడా వస్తాయి. ఇలాంటి కండిషన్స్లో కూడా అంటే సర్జరీని అవాయిడ్ చేయడం ఆయుర్వేదం వంతు అయితే, సర్జరీలో వచ్చిన కాంప్లికేషన్స్ని కూడా నార్మల్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఆయుర్వేదిక్ చికిత్సా విధానంలో ఉంది. ముఖ్యంగా 5 చికిత్సలు చేస్తామండి: మేరు చికిత్స, మర్మ చికిత్స, పంచకర్మ చికిత్స, రసాయన చికిత్స, వాజీకరణ చికిత్స అని. మీకు ఏది సూట్ అవుతుందో చూసుకొని ఆ ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీకు ఎంతవరకు తగ్గించగలుగుతామో చూసి మాట్లాడతామండి. రైట్ అండి, మరో కాల్ ఉన్నారు. నమస్తే నాగరాజు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం సార్. సార్ నమస్కారం అండి. ఇప్పుడు నాకు మెడ నొప్పి వచ్చింది సార్ ఒకసారి. ఓకే. అది ఎంత నొప్పి అంటే బయట అసలు మనిషి తిరిగిన మెడ తిరిగితే నొప్పి వచ్చేసింది, లోపల నరాల నొప్పి మెయిన్. ఓకే. షుగర్ అటాక్ అని చెప్పేసి డాక్టర్ చూస్తే ఒకసారి ఫస్ట్ లో వచ్చింది సార్, కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు షుగర్ వచ్చింది, కానీ మళ్ళీ తర్వాత 140 ఆ షుగర్ అప్ అండ్ డౌన్ కనిపిస్తుంది సార్. అవసరం లేదు షుగర్ అని చెప్పారు అప్పుడు డాక్టర్. టాబ్లెట్ మానేశాను నేను. ఓకే. ఇప్పుడు కూడా మళ్ళీ అప్పుడప్పుడు వస్తుంది సార్. నిద్ర తక్కువైనా లేకపోతే కొంచెం 2 days కొంచెం మన అలసట అనిపించినా. అంటే మెడ నొప్పి వస్తుందా, తల తిరుగుతుందా? మెడ నొప్పి వస్తుంది సార్. మెడ నొప్పి వస్తుంది, వేరుకొస్తుంది యాక్చువల్ గా. ఎక్స్రే ఏం చేయించలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్రేలు కానీ ఏం చేయించలేదా? అన్ని చేయించాం సార్, అన్ని బాగానే ఉన్నాయి. L5 N6 ఏదో ఉండరు కదా సార్, కొంచెం అరిగి ఉంది అంతవరకేను, అన్ని బాగానే ఉన్నాయి అంటున్నారు. అప్పుడప్పుడు వస్తుంది సార్ నొప్పి. ఒకటండి, మన వెనకాల వీపులో 120 కండరాలు ఉంటాయి, 210 లిగమెంట్స్ ఉంటాయి, 33 డిస్కులు, 33 వెన్నుముకలు ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి, 100కు పైగా ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయి, 31 పెయిర్స్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి, అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుంది. నిజానికి వీటన్నిటిలో ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా అది వెన్నునొప్పిగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. కాకపోతే మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఫస్ట్ కనుక్కోవాలి. అది కండరాలలో ఉందా, లిగమెంట్లలో ఉందా, డిస్కులలో ఉందా, నరాల మీద ఒత్తిడి పడుతుందా అనేది గమనించాలి. అది గమనిస్తే కానీ ట్రీట్మెంట్ చేయలేము. ఇంకా మోరోవర్ నెక్లో పెయిన్ ఉంటే మీకు గుండెలో నొప్పి వస్తుంది, అసిడిటీ ఉంటే మీకు నెక్ పెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో చాలా రిలేషన్స్ కూడా ఉంటాయండి. సో ఆశ్రయ భావ సంబంధం ఉంటుంది. నిదానార్థకర వ్యాధులు అని కూడా అంటారు. మీకు ఏది ఉంది అనేది ఫస్ట్ మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి అర్థం చేసుకోవాలి, మీ శరీర ధర్మాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్. అపాయింట్మెంట్ తీసుకొని రండి. కూలంకషంగా మీ కేసును స్టడీ చేసి ప్రాబ్లం ఎక్కడ ఉంది, ట్రీట్మెంట్ ఏంటి అనేది కూడా చెప్పేస్తాం. రైట్, మరో కాల్ ఉన్నారండి. నమస్తే శ్రీనివాస్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. హలో. హలో సార్ నమస్కారం అండి. హలో సార్. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, టీవీ చూడకుండా నేరుగా డాక్టర్ వర్ధన్ గారితో మాట్లాడండి. సార్ వర్ధన్ సార్. చెప్పండి సార్ నమస్తే అండి. నమస్తే. తప్పకుండా మేడం. సార్ నాకు బ్యాక్ పెయిన్ బాగా హెవీగా వస్తూ ఉంటుంది. ఓకే. అలాగే నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ కూడా లాగుతూ ఉంటుంది సార్, అంటే తిమ్మిరెక్కుతూ. ఓకే. అది ఎందువల్ల అని చెప్పేసి మెడిసిన్ కూడా యూజ్ చేశాను సార్ ఆల్రెడీ. ఎందువల్ల అని కనుక్కోలేకపోయారా ఇప్పటి వరకు? అదే సార్, మెడిసిన్ కూడా యూజ్ చేశాను సార్, అదే ఎక్స్రే కూడా తీసుకున్నారు. నడుములో నొప్పి వచ్చి కాలంతా వస్తుంది అని అంటే దాన్ని సయాటికా అంటామండి. ఆయుర్వేదంలో దీన్ని గృద్రసి వాతం అంటాం. ఎందుకు ఈ పేరు వస్తుంది అంటే గృద్ర ఇవాస్యాతి పీడయంతి అని ఒక పాయింట్ ఉంటుంది. అంటే గద్ద నడిచినట్టు గృద్ర ఇవాస్యాతి గమ్యంతి అంటారు. గద్ద నడిచినట్టుగా నడిచేటువంటి
లక్షణం కలిగినటువంటి వ్యాధి కాబట్టి దీన్ని గృద్రసీ వాతం అన్నారు. ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లము అని అంటే మన నడుములో 3 నరాలు వస్తాయి. L3 L4 L5 నుంచి 3 నరాలు వస్తాయి. ఈ 3 నరాలు కలిసి ఒక పెద్ద నరం ఫామ్ అవుతుంది. ఇది మన బొటనవేలు మందమంతా ఉంటుంది. ఈ 3 నరాలు కలిసేది గద్ద ముక్కును పోలి ఉంటుందన్నమాట. అందుకని గృద్రసీ వాతం అన్నారు. సో ఆ నరము తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం కూడా వస్తుంది. అదే నరము గజ్జల ప్రాంతంలో నుంచి వెళ్ళి అంగానికి, అండకోశానికి కూడా వెళ్తుంది. కాబట్టి కాలంతా పాకే నొప్పితో పాటుగా సివియర్ స్టేజెస్లో అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు, లేదా లిబిడో తగ్గిపోవడం అంటే సెక్స్ మీద కోరికలు తగ్గిపోవడము, ఫీమేల్స్లో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మెన్స్ట్రువల్ సైకిల్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా కలుగుతాయి. ఆయుర్వేదంలో ఒక మంచి శాస్త్రం మంచి పాయింట్ చెప్పారు బసవరాజయనం అనే ఒక సంహితలో. ఏంటంటే 4వ స్టేజ్ సయాటికాలో మీకు తెలియకుండానే వీర్యం స్ఖలనం కూడా జరిగిపోతుంది. అంటే అంత సివియర్గా కూడా ఈ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రాబ్లము మైనర్గా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే అది మేజర్ డ్యామేజ్ కాకుండా మనకి మనం కాపాడుకోగలుగుతాం. అది ఎలా చేయాలి అని అంటే స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎంతవరకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎన్ని రోజులలో తగ్గుతుంది అనేది కూడా కరెక్ట్గా చెప్పేయచ్చండి. సార్ నా భార్యకి పైన భుజం కింద ఒక 3L4 L6 ప్రాబ్లం ఉంది. నడుము దగ్గర కూడా ప్రాబ్లం ఉంది. ఓకే, ఆయనకు బాగా పెయిన్ బాగా వస్తుంది. ఎక్కడికైనా ఏం చేసినా పెయిన్ బాగా ఎప్పుడు ఉంటుంది నడుము దగ్గర కూడా. ఓకే, ఈ తర్వాత అది కాలు మన కాలు దగ్గర కూడా వచ్చింది. అది నొప్పి మళ్ళా మెడమ దగ్గర వచ్చింది. కాలు మెడమ దగ్గర, మెడమ ముందర కూడా. మీ దగ్గర ఎట్లా మనము సర్జరీకే పోవాలా లేకపోతే ఏమన్నా వైద్యం దొరుకుతుందా? సర్జరీ అవసరం లేదండి, సర్జరీ అవసరం లేదు. ఇప్పటికి 7 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు లేకుండా చేశాము, సర్జరీకి పోకుండా చేశాము. మీ మేడంకి కూడా సర్జరీ అవాయిడ్ చేయొచ్చేమో చూసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయుర్వేద ట్రీట్మెంట్ 4 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి మసాజ్తో చేసే ట్రీట్మెంట్, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, ఎక్స్టర్నల్ థెరపీస్ తోటి చేసేటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. రెండోది ఇంటర్నల్ మెడిసిన్, అంటే లోపలికి తినే మందులు ఉంటాయి. మూడోది డైట్ మేనేజ్మెంట్ ఉంటుంది. నాలుగోది లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అని అంటాం. అంటే కూర్చునే విధానం, నిలబడే విధానం మార్చుకుంటూ ఎక్సర్సైజ్ చేసే విధానాన్ని కూడా అవలంబించుకుంటూ చేసేటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ 4 ట్రీట్మెంట్లు చేయాలి అని అంటే ఏ ట్రీట్మెంట్ మీకు సూట్ అవుతుంది అనేది ఫస్ట్ చూడాలి. దానికి మేడం గారి శరీర ధర్మాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి, వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవాలి, ఎక్కడ కారణం ఉంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఈ 4 ట్రీట్మెంట్లలో ఏది అవసరము అనేది చెప్పాలి. అప్పుడు కానీ మనం సర్జరీ అవాయిడ్ చేయడానికి ఉండదు. అప్పుడు కానీ వెన్నునొప్పికి మూలం నుండి ట్రీట్మెంట్ చేయడానికి వీలు కాదు. సో స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మాకు హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్. విజయవాడలో బ్రాంచ్ ఉంది, కర్నూలులో బ్రాంచ్ ఉంది. ఆన్లైన్లో కూడా కన్సల్టేషన్స్ తీసుకుంటాము. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి మా టీము మీకు హెల్ప్ చేస్తారండి. రైట్, మరో కాల్ ఉన్నారండి. నమస్తే చంద్రరావు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్, డాక్టర్ గారు. సార్ నమస్కారం అండి. నేను గుండె నివారణ మాట్లాడుతాను సార్. ఓకే సార్ చెప్పండి. నాకు లెఫ్ట్ సైడ్ సార్ బాగా కాలు పొరలోంచి బాగా కింద బొట్టలు బాగా ఎక్కువ లాగుతుంది సార్. ఓకే, లేదండి ఈ మధ్యకాలం లేటెస్ట్ గా ఒక 5 డాక్టర్ అక్టోబర్కి ఎంఎస్ దగ్గర వెళ్ళారు సార్. ఓకే, ఎంఆర్ఎస్ స్కాన్ చేసి L4 L5 S1 పైకి చెప్పారు సార్. ఓకే, ఈ నొప్పి ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాం సార్. అసలు రాత్రి కూడా నిద్ర అయితే ఉండలేదు సార్. మరి ఏం చెప్పారు, ట్రీట్మెంట్ ఏం చెప్పారు డిస్క్ బల్జ్ అన్నప్పుడు? ఎక్సైజ్ ఇచ్చారు సార్, ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్పి ఏమిటి కాపెట్టుకోమని చెప్పి అన్నారు. 4 మందులు ఇచ్చారు సార్. అవి 2-3 సార్లు వెళ్ళిన తర్వాత ఇంక వెళ్ళలేదు సార్. ఒకటండి, అంటే మీరు నిజం చెప్పాలంటే కొంచెం అదృష్టవంతులే. ఎందుకంటే డిస్క్ బల్జ్ అనేది మొట్టమొదటి స్టేజే డిస్క్ ప్రాబ్లంలో. 4 స్టేజీలుగా ఉంటుంది.
డిస్క్ బల్జు, డిస్క్ ప్రొట్రూజను, డిస్క్ ఎక్స్ట్రూజను, సీక్వెస్ట్రల్ డిస్క్ అని ఉంటుంది. మొదటి స్టేజే కాబట్టి ఈ స్టేజ్లో వెన్నునొప్పిని పూర్తిగా నివారించవచ్చు. ఈ స్టేజ్లో మీరు వెళ్ళి సర్జరీలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్లో ఎపిడ్యూరల్ షాట్స్ ఇవన్నీ పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిజియోథెరపీ అని చెప్పినప్పుడు ఓన్లీ ఫిజియోథెరపీ తీసుకొని అది 2-3 సెషన్స్ తీసుకొని మానేయడం కాదు. మీరు మారాలి అని అంటే మీ కూర్చునే విధానం మారాలి, నిలబడే విధానం మారాలి, బరువులు ఎత్తే విధానం మారాలి, ఆహారం తీసుకునే అలవాట్లు మార్చుకోవాలి, స్ట్రెస్ తీసుకునే అలవాట్లు మార్చుకోవాలి. సో ఇవన్నీ మార్చుకుంటే మీ వాతం తగ్గుతుంది. వాతం తగ్గితే 42 రకాల నొప్పులు, తిమ్మిర్లు, పోట్లు, మంటలు అన్నీ కూడా తగ్గుతాయి, లక్షణాలన్నీ తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ స్టేజ్లకి వెళ్లకుండా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. నిజానికి మీరు వెన్నునొప్పి వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఏం చేయాలి అనేదానికి ఒకసారి మా దగ్గరికి కన్సల్టేషన్కి రండి. 0404971819 అనే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఎలా కాపాడుకోవాలి, అసలు సర్జరీని ఎలా అవాయిడ్ చేయొచ్చు అనేది క్రిస్టల్ క్లియర్గా మీకు కన్సల్టేషన్లో చెప్తాం. రైట్, మరో కాల్ ఉన్నారండి. నమస్తే శంకర్ గారు, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. నాకు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ సయాటికా అన్నారు సార్. ఓకే. ఈ ఎడమ కాలు లాగుతుంది ఎప్పటికి 24 hours లాగుతూనే ఉంటుంది, ఎక్కువ తక్కువ కానీ మొత్తం మీద లాగుతూనే ఉంటుంది ఎప్పటికి. ఏం చేస్తుంటారు? నేను ఈ మేషన్ వర్క్ చేస్తుంటాను సార్. ఏం వర్క్ అండి? కాకపోతే బాగా హార్డ్ వర్క్ ఏం చేయను, మా దగ్గర మనుషులు ఉంటారు వాళ్ళు చేస్తారు, కానీ నేను అంత తక్కువనే చేస్తాను. ఓకే. మరి ఇప్పుడు ఏమన్నారు? ఇంకొకటి మందులు ఇచ్చారా? 2 సంవత్సరాల పైనుండి మందులు వాడుతూనే ఉన్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత సివియర్ ప్రాబ్లం అయినా 6 నెలల కన్నా ఎక్కువ మందులు వాడడం వేస్ట్ అండి. 6 నెలలకి మించి కూడా మీకు వెన్నునొప్పి వస్తుంది, మీ మందులు వేసుకున్నా వస్తుంది అని అంటే కంపల్సరీగా మీరు మారాల్సిన చోట మారట్లేరు అని అర్థం. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మేము ఫాలో చేసేది ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, డీల్స్ ఫ్రేమ్ వర్క్ అంటాం. డి అంటే డైట్ మేనేజ్మెంట్ చేయాలి, పథ్యాలని సరిగ్గా పాటించాలి. నెంబర్ 2 ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ చేయాలి అని అంటే మీకు మెడ నొప్పి ఉంటే మెడలో ఉన్న కండరాలను బలోపేతం చేయాలి, నడుము నొప్పి ఉంటే నడుములో తొడలలో ఉన్న కండరాలను బలోపేతం చేయాలి, పిక్కలలో ఉన్న కండరాలను బలోపేతం చేయాలి. ఏ ఎక్సర్సైజ్ చేయాలి అనేది మీకు స్పెసిఫిక్గా ఉంటుంది. అందరు చేసినట్టుగా అందరికీ ఒకే ఎక్సర్సైజ్ లాగా ఉండదు. మూడోది ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్ అంటాం. అంటే మీ కూర్చునే విధానం, నిలబడే విధానం, ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలా పడుకోవాలి, ఎలా బరువులు ఎత్తాలి, ఇవన్నీ కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. 4వది లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటాం. అంటే పొద్దున లేచింది మొదలుకొని రాత్రి పడుకునేదాకా మీరు ఏదైతే పొజిషన్స్లో ఉంటారో, ఏదైతే స్టైల్ని అవలంబిస్తారో ఆ స్టైల్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకునేటువంటి విధానాలని మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 5వది స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ వల్ల కూడా కండరాల వ్యవస్థ మీద అధికంగా బలం పడుతుంది, బరువు పడుతుంది, దాంతో కండరాలన్నీ గట్టిగా అయిపోతాయి. నెక్స్ట్ లెవెల్లో డిస్క్లోకి కూడా ప్రాబ్లం వస్తుంది. ఈ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తే మీకు వెన్నునొప్పి రాకుండా ఉంటుంది, వచ్చిన వాళ్ళకు కూడా తగ్గించుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ అనేది వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ఇంపార్టెంట్, వెన్నునొప్పి నుంచి బయటపడ్డ వాళ్ళకి ఇంపార్టెంట్, సర్జరీలు అవాయిడ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇంపార్టెంట్, సర్జరీ చేయించుకున్న వాళ్ళకి ఇంపార్టెంట్. కాబట్టి దీన్నంతా కరెక్ట్గా ఫాలో కావాలి అని అంటే మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. 0404971819 అనే నెంబర్, లేదా www.vardhanayurveda.com అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. అక్కడ కూడా బుక్ అయిన అపాయింట్మెంట్ అని ఉంటుందండి. రైట్, మరో కాల్ ఉన్నారండి. చంద్ర గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ వర్ధన్ గారు ఉన్నారు. హలో. నెక్స్ట్ కాల్ ఉన్నారంటండి. హలో. చెప్పమ్మా. ఎస్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా మిస్సెస్ కి L4 L5 అరిగిందమ్మా. ఓకే. ఎప్పటి నుంచి? దాదాపు 6-7 years అవుతుంది సార్. ఎంత అండి మేడం గారికి వయసు? 67 సార్. ఇప్పుడు 67. ఓకే. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు ఈ 6 సంవత్సరాల నుంచి? ఎంఆర్ఐ స్కాన్ చేస్తే కన్ఫర్మ్ అయింది. ఓకే. మా ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ అని చెప్పారు, మీకు ఆపరేషన్ చేయించుకోవద్దు, ఆపరేషన్ వద్దు, మీరు పెయిన్ అనిపించినప్పుడు ఫిజియోథెరపీ చేయించుకోండి, మామూలు పెయిన్ కిల్లర్స్ కూడా వాడదు, ఫిజియోథెరపీ
కొంచెం బరువు పెట్టకుండా మామూలుగా ఇంట్లో ఉందని చెప్పారు. ఓకే అదే విధంగా చేస్తున్నాం ఇప్పుడు. ఓకే నెక్స్ట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు ప్రోగ్రామ్ వస్తుంది కాబట్టి అది చూసి ఫోన్ చేశాను. ఓకే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. మీకు ఎవరైతే డాక్టర్ చెప్పారో చాలా మంచి డాక్టర్ ఉన్నట్టున్నారు, అందుకని మిమ్మల్ని సర్జరీకి చెప్పలేదు. రెండోది 40-45 ఏళ్ళు దాటాక నార్మల్గా ఆయుర్వేదంలో ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఫస్ట్ 20 years కఫ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. తర్వాత 20 years అంటే 20 to 40 years పిత్త కాలం ఎక్కువ, పిత్త ప్రధానంగా ఉంటుంది. 40 to డెత్ దాకా, మనం చనిపోయేదాకా లాస్ట్ రోజు దాకా కూడా ఉండేటువంటి కాలాన్ని వాత కాలం అంటాము. సో పిత్త కాలంలో వచ్చేవి అన్ని అసిడిటీ, అల్సర్లు, పైల్స్, కాన్స్టిపేషన్ ఇలాంటివి వస్తాయి. వాతకాలంలో వచ్చేవన్నీ కూడా నొప్పులతో కూడుకున్నటువంటి రోగాలన్నీ వస్తాయి. అందుకే వాత రోగాలని అశీతి వాత రోగాలు అని చెప్పి 80 రకాల వాత వ్యాధులని గురించి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. దాంట్లో నడుము నొప్పి కటివాతం అంటాము, కాలంతా పాకేటువంటి నొప్పిని గృద్రసీ వాతం అంటాము, మోకాల నొప్పిని సంధివాతం అంటాము. ఇవన్నీ కూడా వాత రోగాలే. వీటన్నిటికీ కూడా ఇప్పుడు మేడం గారు ఉన్న వయసు 67 అంటే వాత కాలంలో ఉన్నారు, వాత రోగం వచ్చింది. ఆ వాత రోగం తగ్గాలంటే వాతానికి చికిత్స చేస్తే వాత రోగం తగ్గుతుంది. దీంట్లో వాతానికి చికిత్స అంటే దీంట్లో ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, కూర్చునే విధానం, నిలబడే విధానం మార్చుకోవాలి, కరెక్ట్ అయినటువంటి మందులు వేసుకోవాలి. ఇంకా నిజంగా అవసరం అనుకుంటే మసాజ్డ్ బేస్ థెరపీస్ ఉంటాయి, అవన్నీ చేయించుకోవాలి. స్క్రోల్ అయ్యే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మేడం గారిని చూసి మేడంకి ఏ ట్రీట్మెంట్ అవసరమో, ఎంత అవసరమో, ఎన్ని రోజులు అవసరమో, ఎంత తగ్గుతుంది అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తామండి. ఇతర వైద్య విధానాలతో వెన్నునొప్పిని తగ్గించవచ్చా? ఆయుర్వేదంలో సంపూర్ణ చికిత్స అందుబాటులో ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఒకటండి, అంటే సింపుల్ పాయింట్, ఇతర వైద్య విధానంలో సర్జరీకే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. 100 మందిలో నేను చెప్పే పాయింట్ కాదు, 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అంటారు WHO ప్రకారం. సో అంటే 100 మందిలో 5గురికి మాత్రమే సర్జరీ అవసరం. మిగతా 95 మంది ఎక్కడికి వెళ్ళాలి అంటే నాన్ సర్జికల్స్ ప్రొసీజర్స్ ఎవరైతే చేస్తున్నారో ఆయుర్వేద చికిత్సా విధానాలైనటువంటి ఆయుర్వేద విధానాల వల్ల ఈ 95 మందికి నార్మల్గా వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. కాకపోతే ఆ 5గురికి ఎప్పుడైనా 5గురికి సర్జరీ అవసరం. కాకపోతే ఆయుర్వేదిక్ డాక్టర్ చేయాల్సింది ఏంటి, నేను చేయాల్సిన ధర్మం ఏంటంటే 95 మందికి ట్రీట్మెంట్ సరిగ్గా చేసి ఆ 5గురిని సరిగ్గా సర్జరీకి పంపించడమే. అన్వాంటెడ్ సర్జరీస్ చేయకుండా, అన్వాంటెడ్ సర్జరీస్కి పంపించకుండా కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తే 100లో 95 మందికి సర్జరీ లేకుండానే వెన్నునొప్పి నుంచి పూర్తిగా పరిష్కారం లభిస్తుందండి. రైట్, కాలర్ మాట్లాడదామండి. భాస్కర్ రావు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ మా అల్లుడి గారికి వీపు మీద ఎన్నుముక పెరిగింది అంటున్నారు సార్. ఓకే, అది దాన్ని స్కాన్ చేయించాం సార్. స్కాన్ చేస్తే డాక్టర్ గారు రాజమండ్రి కానీ లేదా హైదరాబాద్ లో కానీ ఆయన దాన్ని కటింగ్ చేస్తాం కుదరదు అన్నారు సార్. అక్కడ కండ పెరిగిందా, కంతిలాగా పెరిగిందా? 2 పాయింట్లు ఉంటాయి. కండ పెరగడం మీకు అర్థమయ్యే భాషలో చెప్తారు, కండ పెరిగింది అని చెప్పేస్తారు. కాకపోతే డిస్కులలో వచ్చే సమస్య ఇంతకుముందు చెప్పినట్టు 4 స్టేజీలుగా వస్తుంది. ఒకటి డిస్క్ బల్జు, ప్రొట్రూజను, డిస్క్ ఎక్స్ట్రూజను, సీక్వెస్ట్రల్ డిస్క్ అని. ఈ 4 స్టేజీలలో ఫస్ట్ 3 స్టేజీల దాకా, ఎర్లీ 4th స్టేజ్ దాకా కూడా ఆపరేషన్ లేకుండా ఆయుర్వేద చికిత్సా విధానాలైనటువంటి ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతుల ద్వారా పూర్తిగా నయం చేయొచ్చు. కాకపోతే అది కంతే అనుకోండి, అప్పుడు నేను కంపల్సరీగా MRI చూసి మీ అల్లుడు గారిని చూసి అప్పుడు నేను మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఏదేమైనా స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి, విజయవాడ, కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటామండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెన్నునొప్పికి, ఇతర నొప్పులకి ఆయుర్వేద చికిత్స విధానం